ముందుగా లవ్ మౌలి టీమ్ అందరికి కూడా వెల్కమ్ టు వైజాగ్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మన వైజాగ్ అంటే బీచ్ రోడ్ లో మురి మిర్చి ఫేమస్. మన ట్రైలర్ లో ఉన్నట్టు ఘాటుగా కారంగా కలపమంటారా లేదంటే నార్మల్ గా కలపమంటారా? వాట్ ఎవర్ అంటున్నాడు అతను. వాట్ ఎవర్ అంటున్నాడు అతను. మీరు ఎలా తింటారు? ఎలా తింటారు? You need like a trailer spicy or less spicy? Less spicy. Okay, అమ్మాయిలు కాబట్టి less spicy. ఓకే, వాళ్ళ ట్రైలర్ లాంచ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత మీ బర్త్డే గ్యాంగ్ బాయ్స్ గ్రూప్ ఒకటి ఉంటది కదా, సో అందులో వచ్చిన బెస్ట్ మెసేజ్ ఏంటి? అంతే, ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని థియేటర్కి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, సో వైజాగ్ వచ్చేసాం. ఫస్ట్ మన ప్రేమ యాత్రని ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. సో హౌ వాస్ ద రెస్పాన్స్? ఫెంటాస్టిక్ ఉంది. ఇందాక సంగం శరత్ రెండు థియేటర్లు ఏ థియేటర్కి వెళ్ళామో నాకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంది. సంగంకి వెళ్ళామా, సో బాగుంది. క్రౌడ్ అంతా చక్కగా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. బ్యూటిఫుల్గా ఉంది, అసలు టూ మచ్ ఉంది. Okay, how are you feeling coming to Vizag? I'm feeling amazing. It's such a beautiful city with such warm people, and like the amount of love you receive from people. I think Love Mauli is receiving fantastic amounts of love in this beach city. That's a nice భావన అండ్ మన వైజాగ్ అమ్మాయి. సో చాలా తిను మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఆ ఫీలింగ్ అర్థమైంది నాకు. మన హోమ్ టౌన్లో మన సినిమాని 70mm చూసుకుంటే ఆ ఎమోషన్ వేరే లెవెల్ అంతే. సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఇంటికి వచ్చినట్టుంది. సో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫస్ట్ మెసేజ్ ట్రైలర్ రాగానే ఇట్స్ మైండ్ బ్లోన్. లైక్ ద ఫస్ట్ మెసేజ్ ఐ రిసీవ్డ్ ఇస్ మైండ్ బ్లోన్. అరగుండు వెదవా అని తిట్టలేదు ఎవరిని. ఇంకా క్లియర్ గా కనిపించలేదు నా లుక్. ఇంకా లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా ఫ్రెండ్స్ అంతా పొగడరు కదా, కొంచెం హెజిటేట్ చేస్తారు. ఏం చేస్తావు, ఏం పీకే అనే టైప్ లో మాట్లాడతారు కదా. ఫస్ట్ టైం క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి మైండ్ బ్లోన్ కుమ్మేసావ్. అది చూసారా? ఓహో, ట్రైలర్ లో చాలా హాట్ ఉందని చెప్పి ఆల్రెడీ ఇక్కడ కూడా మిర్చి చాలా హాట్ గురు అన్నాయి. ఈ రోజు మనం వైజాగ్ బీచ్ లో చల్లటి వెదర్ లో, చల్లటి వెదర్ అంటే ఒక మాదిరిగా ఉందనుకోండి, అది వేరే విషయం. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇలా క్రౌడ్ లో ఇంటరాక్షన్, దట్టు పండుగ రోజున ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే. సో ఫర్ ద ఫస్ట్ టైం అది లవ్ మౌలికి మాత్రమే సాధ్యమైంది ఇవాళ ఇంత క్రౌడ్ లో. మరి ఎందుకు ఇంత మనం సినిమా గురించి తపన పడుతున్నాం, ఈ పాయింట్ ఏంటని మరి చెప్పాలంటే మరి మనుషుల్లోకి వెళ్ళాల్సిందే. కమాన్. ఓకే, సో ఇవాళ నవదీప్ గారి ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేశారు. ఇక్కడ మీ నుంచే మొదలు పెడదాం. సో బేసిక్ గా ఆడియన్స్ అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, అలా కాకుండా ఇప్పుడు రివర్స్ లో మీరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. చెప్పమ్మా, నీ పేరేంటి? కుందనశ్రీ సార్. కుందనం బొమ్మలాగా ఉన్నావు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది సార్. మీ పేరెంట్స్ నిన్ను మారాలని లేదా నువ్వు చేస్తున్న పనులు నచ్చట్లేదని ఎప్పుడన్నా చెప్పారా? చెప్పారు సార్. స్కూల్లో చితనే పనులు చేస్తున్నారు. అదే స్కూల్ అయినా సరే కొన్ని అడుగుతుంటారు కదా, కొన్ని చెప్తా ఉంటారు కదా. మీ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ? రండి, దగ్గరండి. మీ పేరు? శోభన్ గారు. మీరు మీ పాపకి కుందనాకి మీకు ఇలా ఉండడం నచ్చట్లేదు లేదా నువ్వు మారాలి అని ఎప్పుడన్నా చెప్పారా? అట్లేం చెప్పలేదు, కొద్దిగా చదువుకోండి బాగా అని చెప్తున్నాను. చదువుకోండి ఫస్ట్ అని చెప్పారు. ఫెంటాస్టిక్. లవ్ మౌలి ట్రైలర్ రిలీజ్ చేసాం ఈరోజు, చూడండి. ప్రేమ గురించి సినిమా. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు యూ. థ్యాంక్ యూ వైజాగ్ ప్రజలందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రదర్. ఎందుకు లేదు? లేదు ఎందుకు లేదు చెప్పు. ఇంట్లో చూస్తున్నారా? ఇంట్రెస్ట్ లేదంట. ఇతను చూడండి, ఇతను వైజాగ్ ప్రజలు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీరు వైజాగ్ ఎప్పుడు వచ్చారు? వైజాగ్ నేను చిన్నప్పుడే వచ్చాను. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సినిమా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ప్రమోషన్స్ గుర్తులేదు కానీ మనసు మాట విందకైతే చాలాసార్లు వచ్చా. చాలా చాలా రోజులు ఉన్నా నేను ఇక్కడ.
సో అప్పటి నుంచి పాపం మన ఇద్దరు అమ్మాయిలను వదిలేసాము, కొద్దిసేపు అమ్మాయిలతో కూడా మాట్లాడిద్దాం. సో దిస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ రైట్ మీరు వైజాగ్కి రావడం. సో ఫస్ట్ వైజాగ్ని చూడంగానే వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? I think it's such a beautiful city, like so much greenery, such warm and loving people. I think the first time I saw Vizag, I felt like I have arrived, you know. It's my Telugu debut and I really felt like I have arrived in South India. So I really want to tell all the people to like, you know, watch the film and me blessings. మాకు మా ఎంటైర్ టీమ్కి తప్పకుండా ఇవ్వండి.